కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కేవీ మల్లవరం గ్రామంలో ఘనంగా అడవిరాజుల బాబు పండుగలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో అడవిరాజులు బాబు పండుగను గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రాజాబాబును ముందు వరుసలో నిలుపుకొని ఆయన పాదాలకు పూజలు చేసుకుని గ్రామంలో ఉన్న ప్రతి వీధిలోని ప్రతి ఇంటి నుండి వేలాది మంది ఆయన వెంట బయలుదేరి రాగా గ్రామ శివారుల్లో ఉన్న వనములో అడవిరాజుల బాబుకి ప్రత్యేక పూజలు జరుపుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో గత 150 సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకోవడం ఆచారంగా వస్తున్నదని, మా తాత ముత్తాతల నుండి మా గ్రామంలో ఈ పండుగ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నామని, గత 30 సంవత్సరాల నుండి నా ఆధ్వర్యంలో ఈ పండుగ కొనసాగుతుందని తెలియజేశారు. మాకు సంక్రాంతి, దసరా కంటే ఈ పండుగ మాకు ప్రధానమని, ఈ పండుగను దేశ విదేశాల్లో ఉన్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అల్లుళ్ళు, కూతుర్లు వస్తారని తెలియజేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచ కాల్పులు, తీర్థం జరుగుతుందని తెలియజేశారు. ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ టి రామకృష్ణ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, మన ప్రీతమ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు యలమ రామకృష్ణ తరఫున, అలాగే మన తొలి నియోజకవర్గ ముద్దుపిట్ట మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి యలమల దేవి గారి తరఫున కేఎంఎల్ గ్రామ ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల నుంచి చేసిన బంధుమిత్రులు, మండలం నుంచి చేసిన అందరికీ కూడా మన అడవిరాజుల బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ పండుగ అతి పురాతనమైన పండుగ ఇది. ఈ పండుగ అన్ని గ్రామాలలో జరుగుతుంది. కానీ ఈ పండుగ గత 150 సంవత్సరాల నుండి మేము మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ పండుగ ఈ గ్రామంలో జరిగేది. ఈ గ్రామం ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా అడవిరాజుల పండుగ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో అసలు ఈ అడవిరాజులతో పండుగ తాలూకా ప్రాసెస్ ఏంటంటే, ఈ పండుగ గిరిజనులది పండుగ. పూర్వం జీవనోపాధిని మొత్తం ఈ కొండదారులందరూ కూడా ఈ కొండలో అడవుల్లోకి వెళ్ళడానికి, ఈ జీవనోపాధిని మొత్తం పుట్టదాలు తెచ్చుకోవడానికి, పొలాలు తెచ్చుకోవడానికి, అవి తెచ్చుకోవడానికి, ఇది తెచ్చుకోవడానికి అడవిలోకి వచ్చినప్పుడు వనదేవతలు వీళ్ళని కాపాడాలని చెప్పి ఇక్కడ చెట్టు దగ్గర ఈ వనదేవతలను ప్రతిష్ఠించి వీళ్ళు ఈ బాలరాజులు మొక్కుకొని ఏ కష్టం లేకుండా ఏ ప్రమాదం జరగకుండా మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఈ కొండదొరల తరపున మా తాతగారు మున్సిపల్ గారు గాడి సన్యాసి గారు వీళ్ళ తరపున ఈ పండుగని ప్రారంభించడం జరిగింది. అలా కాలక్రమేణా నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు, నేను 32 సంవత్సరాల నుంచి ఈ పండుగ వాళ్ళ తాలూకు వారసత్వం ద్వారా చేయడం జరుగుతుంది. కానీ మధ్యలో కొన్ని రాజకీయ రంగు పోవడం వల్ల ఈ పండుగ యొక్క ప్రాబల్యం తగ్గి మళ్ళీ ఇవాళ గత వైభవం ఇవాళ చూడడం జరిగింది. మరి దానికి నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ గ్రామ స్థాయిలో ఈ రాజుల బాబు అన్నది మా గ్రామ ఇలవేల్పు. ఇక్కడ పుట్టిన ప్రతి మొదటి సంతానం కూడా రాజుల బాబుని పేరు, లేదా మొదలు ఆడమనిషికి అయితే రాజు వచ్చేలాగా రాజులమ్మనో లేకపోతే ఇంకో రాజులు వచ్చేలాగా పేరు పెట్టుకోవడం ఆనవాయితీ. ఇక్కడ నిజంగా మాకు సంక్రాంతి లేకపోతే ఉగాది ఎన్ని కాదు, కానీ ఇక్కడ ఈ పండుగ తప్ప ఏ పండుగ కూడా ప్రశస్తంగా జరగదు. మరి ఈ పండుగ తాలూకు ఈ పండుగ ఎంతో ఈ చుట్టుపక్కల గ్రామాలంట్లో కూడా పూర్వం నుంచి కూడా ఈ పండుగ చాలా గొప్పగా చెప్పుకునేవారు. మరి ఈ కార్యక్రమం మరి ఎంత ఘనంగా నిర్వహించిన మా కేఎంఎల్ గ్రామ కమిటీ కానీ, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ పండుగ దిగ్విజయంగా పూర్తి చేసి ఈ జాతరని దిగ్విజయంగా జరిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాం.